రాజా సాబ్ మన రాజా సాబ్ కల్కి మూవీతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ డార్లింగ్ ఇప్పుడు అదే జోస్తో మారుతి డైరెక్షన్లో వస్తున్న రాజా సాబ్ మూవీ గ్లిమ్స్ని రిలీజ్ చేశాడు. ఈ గ్లిమ్స్ వీడియో చూశాక నాకు అనిపిస్తుంది ఒకటే, ఏదో తేడాగా ఉంది. ఈ గ్లిమ్స్ చూశాక అంతకు ముందు ఈ మూవీపై నాకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఫ్రాంక్లీ చెప్పాలంటే కొంచెం తగ్గిపోయాయి. సో ఈ మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మనం ఈ వీడియోలో కొంచెం చిన్నగా డిస్కస్ చేసుకుందాం. సో అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ని అలా నొక్కేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫ్యాన్స్ కి మాట ఇచ్చినట్టుగానే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేస్తూ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ లో ఫుల్ జోస్ ని నింపేస్తున్నాడు. సలార్ అండ్ కల్కి మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టేసి మరే పాన్ ఇండియా హీరోకి లేనటువంటి మూవీ లైనప్స్ తో దూసుకుపోతున్నాడు. కల్కి మూవీ ఇచ్చిన జోస్ నుండి బయటికి రాకముందే రాజాసాబ్ మూవీ గ్లిమ్స్ తో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఎక్స్ట్రా జోస్ ఇచ్చాడు. బట్ ఈ మూవీ గ్లిమ్స్ అండ్ జానర్ చూస్తుంటే ఎందుకో ఈ మూవీ కూడా రాధేశ్యామ్ మూవీలో బోల్తా కొట్టిస్తుందేమో అనిపిస్తుంది. దానికి కూడా రీజన్స్ లేకపోలేదు. ఫస్ట్ రీజన్ చూసుకుంటే తమన్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. గ్లిమ్స్ లో మన తమన్ భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బాగలేదు. రొటీన్ రొట్ట మ్యూజిక్ తో మళ్ళీ విసిగించాడు. గ్లిమ్స్ లోనే ఇలా ఉంటే ఇంకా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న మూవీకి సాంగ్స్ అండ్ బీజిఎం ఎలా కంపోజ్ చేస్తాడో ఇమాజినేషన్ చేసుకుంటేనే డిసప్పాయింట్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ రీజన్ డైరెక్టర్ మారుతి. పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ప్రభాస్ ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ మారుతి ప్రీవియస్ మూవీస్ చూస్తే రొటీన్ గా ఉంటాయి. మారుతి మూవీస్ నాకు తెలిసి తెలుగులో వరకే వర్కౌట్ అవుతాయి. అది కూడా చిన్న హీరోస్ తో తను తీసుకున్న కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వచ్చు. బట్ ప్రభాస్ అన్న రేంజ్ మూవీ తీయాలి అంటే అది మారుతికి సాహసం అనే చెప్పాలి. నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ మూవీ కాన్సెప్ట్ హర్రర్ రొమాంటిక్ కామెడీ. ప్రభాస్ అన్న ప్రీవియస్ మూవీ రాధేశ్యామ్ కూడా లవ్ బ్యాక్ డ్రాప్ లో అండ్ పామిస్ట్రీ అనే కాన్సెప్ట్ తో వచ్చి బాహుబలి మూవీ తర్వాత రిలీజ్ అయిన ప్రభాస్ అన్న మూవీస్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ప్రభాస్ అంటే అలాంటి మాస్ కటౌట్ కి ఫుల్ యాక్షన్ మూవీసే ఫ్యాన్స్ కి ఎక్కువగా నచ్చుతాయి. రాజాసాబ్ మూవీలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే రాధేశ్యామ్ మూవీ కంటే కూడా ఈ మూవీలో ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయి. బట్ ఈ హర్రర్ రొమాంటిక్ కామెడీ జానర్ అనేది పాన్ ఇండియా వైజ్ గా హిట్ కాకపోవచ్చు అనిపిస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్. కల్కి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ అన్న ఫ్యాన్సే కాకుండా అదర్ హీరో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ప్రభాస్ అన్న మూవీస్ లైనప్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. సలార్ 2, స్పిరిట్, కల్కి 2 ఈ మాస్ లైనప్ చూస్తుంటే ఇంకా ప్రభాస్ అన్న ప్రతి మూవీపై కూడా ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. బట్ ఇక్కడే వచ్చింది ప్రాబ్లం. అంత పీక్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మూవీ కొంచెం తేడా కొట్టినా మరో రాధేశ్యామ్ మరో ఆదిపురుష్ అవుతాయి. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ లో కూడా మిక్స్డ్ ఎక్స్పెక్టేషన్స్ లేకపోలేదు. ఎందుకంటే ఈ మూవీలో ప్రభాస్ అన్న తప్ప పెద్దగా స్టార్ కాస్ట్యూమ్ ఎవరు లేరు. సో కల్కి మూవీ తర్వాత ఈ మూవీపై అంతలా ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఈ మూవీ కొంచెం బాగుండి అందరికి నచ్చినా కూడా ప్రభాస్ అన్న స్టార్డమ్ తో మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పక్కా. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ప్రభాస్ అనే బ్రాండ్ అంతే. సో ఫైనల్ గా ఈ రిలీజ్ అయిన గ్లిమ్స్ అండ్ కాన్సెప్ట్ చూస్తుంటే నాకెందుకో ఈ మూవీ తేడా కొట్టేస్తుందేమో అనిపిస్తుంది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. బట్ ఈ మూవీ కొత్తగా బాగుండి అందరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నా. సో గైస్ మరో కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.